అందరికీ నమస్కారం అండి. పోయిన సత్సంగంలో ఆత్మజ్ఞానము ముక్తి ఉపాయం అని 3 శ్లోకాల ద్వారా చెప్పుకుంటున్నాము. దాని గురించి భగవద్గీతలో ఒక శ్లోకం కూడా చెప్పుకున్నాం. ఉపద్రష్టాను మంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఈ దేహం నందు చూచువాడును అంగీకరించువాడును అనుభవించువాడునైన జీవుడే మహేశ్వరుడు, పరమపురుషుడకు పరమాత్మగా చెప్పబడిను. ఆ పరమపురుషుడే పరమాత్మగా చెప్పబడ్డాడు. ఎవరు? ఈ దేహంలో చూసేవాడు, అంగీకరించేవాడు, అనుభవించేవాడు అయిన జీవుడే పరమాత్మ. ఎందుకయ్యా అంటే తెలియలేదు కాబట్టి జీవుడయ్యాడు, తెలిస్తే పరమాత్మ అయ్యాడని చెప్తున్నారు అన్నమాట. ఆసన్ నివృత్తేతు సదాత్మన స్ఫుటం ప్రతీతి ఏతస్య భవేత్ ప్రతీచః తతః నిరాశః కరణీయః ఏవ సదా ఆత్మనః సాధు అహమాది వస్తునః. అహంకారము మొదలు దేహము వరకు గల అనాత్మ పదార్థములను నిరసించగా సమ్యజ్ఞానముచే అభిమానమును పారద్రోలగా అప్పుడు అజ్ఞానము నశించుతున్నది. ఎప్పుడు పోతుందండి అజ్ఞానం? పోవాలి పోవాలి, నాకెప్పుడు పోతుంది అని అందరూ అనుకుంటారు, అడుగుతూ ఉంటారు. ఎట్లా పోతుందంటే అహంకారము మొదలు దేహము వరకు గల అనాత్మ పదార్థములను నిరసించగా. ఇది కాదు అని ఎప్పుడు తెలుస్తుంది? అహంకారం అంటే నేను, ఏంటి శరీరమే నేను, ఇదంతా కూడా అనాత్మ పదార్థాలని తెలుసుకుని దాన్ని నిరసన చెయ్యాలి. ఇది వద్దు, ఇది కాదు అని తెలుసుకుని సమ్యజ్ఞానముచే అభిమానమును పారద్రోలగా. సమ్యజ్ఞానం అంటే ఏంటి? అంతటా ఉన్న పరమాత్మ నాలో ఉన్నాడనేది ఎప్పుడైతే తెలిసిందో ఆ జ్ఞానంతో ఏకత్వ భావంతో ఉండి అభిమానాన్ని పారద్రోలాలి. అభిమానం అంటే ఏంటి? నన్ను అన్నారు, నా వంక చూశారు, నేను పెట్టాను అనేది అహంకారంతో కూడింది. నన్ను అనేది అభిమానం ఉంది. నా వంక చూశారు, నన్ను అన్నారు అంటే అభిమానం అంటే ఏంటిది? నేననే అహంకారం ఉంది, దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అభిమానం కూడా తోడైతే ఏమైంది? ఇంకా పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది. అందుకని చెప్పి అట్లా ఎప్పుడైతే ఉందో అభిమానాన్ని కూడా పారద్రోలాలి. అహంకారము పారద్రోలాలి, అహంకారాన్ని నిరసించాలి, ఇది కాదు అని తెలుసుకోవాలి. అభిమానాన్ని పారద్రోలాలి. అహంకారం ఏమో ఉన్నది, అభిమానం ఏమో వచ్చింది, తర్వాత వచ్చింది. అభిమానం ముందు నన్ను అనేది లేదు కదా, తెలియదు కదా. నేననేది ఉంది, ఎప్పుడూ ఉంది, తర్వాత తెలుస్తోంది. నన్ను అనేది తర్వాత తెలిసింది కాబట్టి దాన్నేమో నిరసించాలి, దీన్నేమో పారద్రోలాలి. రెండు కూడా లేకుండా చేసుకోవాలి. అప్పుడేమవుతుంది? అజ్ఞానం నశిస్తుంది. మరి మనకు అహంకారం ఉందా, అభిమానం ఉందా అనేది గురువు గారు ఎప్పుడు కూడా అంతర్ముఖ సాధన చేసి అది చెప్పండి ఇది చెప్పండి అంటే మీకే తెలుస్తుంది లేరా అంటే ఎట్లా తెలుస్తుంది? మనం జ్ఞాన జ్యోతిని కనుక మనం తెచ్చుకోగలిగితే మన సాధన ద్వారా అప్పుడు మనకి ఈ అజ్ఞానం పోతుంది. ఈ అజ్ఞానం పోవాలంటే ఏం చెబుతున్నారు? అహంకారము అభిమానం రెండు కూడా. మమకారం అది వేరండి, మళ్ళీ అది వేరు, నాది అదంతా కూడా నా వాళ్ళు ఇదంతా. ఇక్కడ ఇంతవరకు ప్రతి వాడికి సాధకుడికి ఎవరికయ్యా అంటే అహంకారం అభిమానం ఈ రెండు కూడాను పోతే అప్పుడు అజ్ఞానం నశిస్తుంది. అందుచే జీవుని స్వరూపము స్వస్వరూపము సద్రూపముతో స్పష్టమగును. ఈ రెండు కూడా పోతే, అజ్ఞానం పోతే ఏమవుతుంది? జీవుని స్వరూపం ఏంటి? సద్రూపమే, అసలు పరమాత్మ స్వరూపమే. ఇవి ఆవరించి ఉన్నాయి కదా దానికి. అప్పుడు స్వస్వరూపము సద్రూపం స్పష్టమవుతుంది. పరమాత్మ స్వరూపం నిరావరణమై ప్రకాశించును. అప్పుడు దానికి ఆవరణ లేదు. ఎందుకని? శరీర భావం లేదు, అభిమానం లేదు, నన్ను అనేది లేదు. లేకపోతే ఉన్నప్పుడు ఆవరణ లేదు, దానికి ఆచ్ఛాదన లేదు కాబట్టి ప్రకాశిస్తుంది. కావున తాను అనాత్మ పదార్థంలో సంబంధం లెస్సగా దూరీకరించుతూ, అనాత్మ పదార్థాలంటే ఆత్మ పదార్థం కానీ మొత్తం కూడా అనాత్మ పదార్థాన్ని లెస్సగా అంటే బాగా దూరీకరించుతూ వాటిని మనసు ద్వారా తీసేసుకుంటూ పరమాత్మ స్వరూపుడై ఉండవలెను. అయం ప్రపంచో మిథ్యైవ జీవో బ్రహ్మ ఇవ నాపరః. ఈ ప్రపంచము మిథ్య, జీవుడు పరబ్రహ్మమేను, ఇతరుడు కాదని వేదాంత బింబం అనే శాస్త్రంలో కూడా చెప్తోంది అన్నమాట. మనకి అజ్ఞాన దశ ఎట్టిదో చూడు, ఇంకా చెప్పుకొస్తున్నారు అన్నమాట. అజ్ఞానం ఎట్లా ఉందని. రాహుగ్రస్తస్య సోమస్య యథా జ్యోత్స్నా భాసతే తదా తమోభిభూతానాం స్వరూపం నైవ భాసతే.
రాహువుచే గ్రసింపబడిన చంద్రుని వెన్నెల ఎలాగున ప్రకాశించలేదో అటుల అజ్ఞానముచే నృపహతులకు జీవుల స్వస్వరూపము భాషించటలేదు. నృపహతులు అంటే కప్పబడిందండి. కప్పబడేటప్పటికి ఏమవుతుంది? స్వస్వరూపం భాషించట్ల. దానిని వృత్యుపాయమును గాంచుడు, దాన్ని ఎట్లా తీసుకోవాలో చెప్తున్నారు అన్నమాట. తమః పరిగతం వేస్మ యదా దీపేన దృశ్యతే తదా బుద్ధి ప్రదీపేన శక్య ఆత్మ నిరీక్షితం. చీకటి గల గది దీపముచే కనబడును కదా, ఆ విధమున జ్ఞానమును ప్రదీపముచే పరమాత్మ కనబడుతున్నాడు. జీవత్వ బుద్ధ్యాదులను తమస్సు నశిస్తుంది. ఎప్పుడు పోతుందయ్యా అంటే చీకటి గదిలోకి దీపం తీసుకొస్తే చీకటి ఎట్లయితే పోతుందో, ఎక్కడికి పోయింది చీకటి? లయమైపోయింది. అట్లాగే జ్ఞానం అను ప్రదీపం గనక తీసుకొచ్చుకుంటే మనకు పరమాత్మ కనబడతాడు. అప్పుడు జీవుడని బుద్ధని ఇవన్నీ కూడా తమస్సు అజ్ఞానం అని కూడా ఇవన్నీ నశిస్తాయండి. దీనికి మనకి వేమన యోగ పద్యం చెప్తున్నారండి. చూపు చెదరని వృత్తిలో జూడ్కినంటి ఏపు మీరిన మదినందు రూపు చూపి తన్నుతా గాంచుచుండును తప్పవేత్త నిర్వికారుడు నా భువి నెగడు వేమా. ఎట్లా? చూపు చెదరని వృత్తిలో జూడ్కినంటి, ఎట్లా? చూపు చెదరకూడదు, అది తైలధార వలె ఏకాగ్రతతో ఆ లోపల అంతర్ముఖంలో చూస్తూ ఉంటే చూడ్కినంటే ఇప్పుడేం చేయాలి? అంతర్ముఖంలో జూడ్కినంటి అంటే ఆ పరమాత్మ భావనతోనే చూస్తూ ఉంటే అప్పుడు ఏమైంది? మనకి మనస్సు తేడా వచ్చిందండి. మనస్సు లయమైపోయి ఇంకొక మనస్సు వచ్చింది. అప్పుడు చూసి ఏపు మీరిన మదినందు రూపు చూపి, అది ఏపు మీరింది. ఏపు అంటేనేమో బాగా పెరిగిందని ఏపుగా అంటాం కదా మనం, దాన్ని కూడా దాటేయాలి. ఏపు మీరిన మదినందు రూపు చూపి, ఏం చూడాలి అప్పుడు? మదినందు పరమాత్మ రూపాన్ని చూడాలి. తన్ను తా గాంచుచుండును తత్వవేత్త. ఎట్లా చూస్తాడు? తన్ను తాను చూస్తూ ఉంటాడు. ఎవరు? తత్వవేత్త. తత్వం వేత్త. వేత్త అంటే గొప్పవాడనమాట. కాబట్టి ఇక్కడ తన్ను తా గాంచుచుండును తత్వవేత్త. ఈ పద్యంలో రెండు మనసులు వచ్చినాయండి. చూపు చెదరని వృత్తిలో జూడ్కినంటి ఏపు మీరిన మదినందు రూపు చూపి తన్ను తా గాంచుచుండును తత్వవేత్త నిర్వికారుడు నా భువి నెగడు వేమా. ఏ వికారాలు లేవు వాడికి. ఎట్లా? వికారం అంటే ఏంటి? మార్పు. మార్పు లేని స్థితిలో ఆనంద స్థితిలోనే అనుభవిస్తున్నాడు. అంటే ఆనందం అంటే ఎక్కడుంది? ఈ జీవత్వం, బుద్ధి ఇవన్నీ కూడా తమస్సు నశిస్తే మిగిలింది ఏముంది? నిర్వికారం వచ్చింది. వికారం లేదు, మార్పు లేని స్థితి వచ్చింది. అట్లా ఉంటారని చెప్పి వేమన యోగి పద్యం ద్వారా మనకి తెలియజేశారన్నమాట. అతః నా అయం పరాత్మ జ్ఞాత్ విజ్ఞానమయ శబ్దభాకు వికారిత్వాత్ జడత్వాత్ చ పరిచ్ఛిన్నత్వ హేతుతః. ఇంతవరకు విజ్ఞానమయ కోశ ప్రసంగముచే వచ్చిన విషయములను ప్రతిపాదించి ఆ కోశము చేతనే జీవత్వం వచ్చినది నిరూపించినారు. జీవోపాధి అయిన విజ్ఞానమయ కోశము అనాత్మయే. జీవుడికి ఉపాధిగా ఉన్న ఈ విజ్ఞానమయ కోసం కూడా అనాత్మయే. ఏమంటున్నాము? నేను అనుభవించాను అంటున్నావు, నేను తెలుసుకున్నాను అంటున్నావు, నేను ఆనందించాను అంటున్నావు. ఇప్పుడు ఇంకా నేను ఉంది కాబట్టి ఈ విజ్ఞానమయ కోసం కూడా అనాత్మయే. కోసం అంటేనండి సత్యమును తెలుసుకొనుటకు ఆధారమైనది. మనం మరి సత్యాన్ని తెలుసుకోవటానికి ఆధారమైనది ఏంటయ్యా అంటే మనకి ఏదో ఒకటి ఉండాలి కదా. ఇది కాదు అని తెలుసుకోవటానికి కోసం అంటే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి ఆధారమైందనమాట. కాబట్టి ఇది కాదు ఇది కాదు అనుకుంటున్నాం కదా, మరి ఆధారం ఉంటేనే కదా ఆధేయం మనకు తెలియటానికి. ఆధారమేమో పట్టుకోమ్మ, ఆధేయమేమో పరమాత్మ. కాబట్టి అను శబ్దము చేతనే అది కూడా జడమని తెలుస్తుంది. అయితే హృదయం నందున్న కూటస్థాత్మ, ఎక్కడ మన హృదయంలో అందరిలో ఉన్నాడు కదా పరమాత్మ, ఆ కూటస్థాత్మ చైతన్యముచే విజృంభించి చైతన్యంతో బుద్ధితో కూడినదై నేను భోక్తను కర్తను వేర్తను అని అనుచున్నది. ఎట్లా? నేనే భోక్తని ఎట్లా ఉంది? ఈ కూటస్థాత్మ చైతన్యముచే విజృంభించి అంటే కప్పేసింది. కప్పేసి బుద్ధితో కూడినదై నేను భోక్తను కర్తను వేత్తను అంటే తెలిసిన వాడిని అని అనుచున్నది. అందుచే ఇది విజ్ఞాన శబ్దముచే వ్యవహరింపబడుతున్నది. ఏం జరుగుతుంది? కూటస్థాత్మ
చైతన్యంచే విజృంభించి నేను భోక్తను, నేను అనుభవిస్తున్నాను, నేను కర్తను, నేను చేస్తున్నాను, నేను తెలిసిన వాడినని అహంకారం కూడా వచ్చేసేసి అది విజ్ఞానం అంటే నేను అనుభవిస్తున్నానని చెప్తోంది కాబట్టి విజ్ఞానంచే వ్యవహరింపబడుతోంది. ఇక విచారించిన ఇది బుద్ధి పంచ జ్ఞానేంద్రియముల చేరికే అయి ఉన్నది. విచారిస్తే మనం ఆలోచిస్తే ఏమైంది? బుద్ధి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఈ తన్మాత్రలతో చేరి బుద్ధితో చేరి ఉన్నది కనుక ఈ కోశము జడము వికారి మార్పు చెందుతోంది. కనుకనే అహంకారాది వృద్ధి క్షయాది వికారముతో కూడుకున్నది. ఈ కోశం కూడా ఎట్లా ఉంది? అహంకారంతో కూడుకుంది. కాసేపు ఆనందం అంటున్నావు, కాసేపు అయిపోయింది అంటున్నావు, అనుభవించాను అంటున్నావు, మళ్ళీ మామూలులోకి వచ్చేస్తున్నావు. బుద్ధి పంచ జ్ఞానేంద్రియములే స్వరూపం ఒకటిచే పరిచ్ఛిన్నము. ఈ కోశంలో ఏముంది? బుద్ధి నిశ్చయించావు, నేను అనుభవించాను అంటున్నావు, అది బాగుంది అంటున్నావు, చూశాను అంటున్నావు, తిన్నాను అంటున్నావు, విన్నాను అంటున్నావు. ఇవన్నీ ఏంటి? శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనుభవానికి సంబంధించిన. ఎంతసేపు ఉంటున్నాయి వీటి అనుభవం అంతా? కొద్దిసేపే. కాబట్టి ఇది పరిచ్ఛిన్నము అంటే కదులుతూ ఉంది, ముక్కలు ముక్కలు అయిపోతుంది. కాసేపు ఒక రకం, కాసేపు ఒక రకంగా ఉంటుంది అది. కాబట్టి ఒక ఆవరణలో నుండిన దానికి అంతా కొంత పరిమితి ఉంది దానికి. కాబట్టి అది అపరిచ్ఛిన్నము కావున జడము. మరి చిత్ పదార్థం ఎట్లాంటిదంటే అవికారి, అపరిచ్ఛిన్నమైన పరమాత్మ కాదది. అవికారి కాదు, అపరిచ్ఛిన్నం అంటే ముక్కలు లేకుండా ఉండేది ఏదైతే ఉందో అది అపరిచ్ఛిన్నం. దాన్ని విడదీయటానికి వీలు లేనిది అపరిచ్ఛిన్నం. విడదీసేది ఏంటిదయ్యా అంటే పరిచ్ఛిన్నం. కాబట్టి దృశ్యత్వాత్ వ్యభిచారిత్వాత్ నానిత్యో నిత్య ఇష్యతే. ఏం చెప్పుకొస్తున్నాడంటే ఇది దృశ్యము వ్యభిచారిత్వాది తిరుగుతోంది మనసు ద్వారా. బుద్ధితో నిశ్చయించినా సరే నేను బాగున్నాను, నేను అనుభవించాను అని చెప్తోంది. కాబట్టి ఇది కూడా అనిత్య, నిత్యం కాదని చెప్పుకొస్తుంది అన్నమాట. ఈ కోశము ఆత్మచే చూడదగినది. ఇది ఎట్లా చూడదగినది? అన్ని ఆత్మతోనే చూస్తున్నాం, కానీ ఇక్కడ విజ్ఞానమయ కోసం చెప్తున్నారు కాబట్టి ఇది కూడా ఆత్మతో చూడదగినది. ఆత్మ దీని వికారములను కనుగొనుచున్నది, దీని మార్పులను కనుగొంటోంది. ఆత్మను చూసి మరి యొక్క వస్తువు లేదు. అది ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? విజ్ఞానమయ కోసంతో అనుభవిస్తూ ఆత్మ ద్వారా చూస్తున్నాం, గాని ఆత్మను చూడటానికి మరి యొక్క వస్తువు లేదు. కానీ ఈ విజ్ఞానమయ దృశ్యము ఇది కూడా కనిపించేదే, మార్పు చెందేదే. దీని లక్షణములకు దృశ్యత్వ వికారత్వాదులు బ్రహ్మమునందు లేనందువలన ఇతర వస్తువుల యందు ఉన్నందువలన వ్యభిచారి. వ్యభిచారం అంటే ఏంటి? తిరిగేది, మార్పు చెందేది, నిలకడ లేనిది వ్యభిచారం అన్నమాట. నిలకడ ఉంటే ఏముంది? అవి వ్యభిచారని మనకు భగవద్గీతలో కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ విజ్ఞానమయ కోసం కూడా ఏం చెప్పుకొస్తున్నాడు? దీంట్లో నిరూపణ ఆత్మజ్ఞానం గురించి ముక్తికి ఉపాయం ఏంటయ్యా అంటే ఈ విజ్ఞానమయ కోసం ఇంతకు ముందు చెప్పి కూడా విజ్ఞానమయ కోసాన్ని మళ్ళీ చెప్తున్నారు. ఎందుకని? సాధకులు మళ్ళీ మళ్ళీ విని దాన్ని నిర్ధారణ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. అందుకని ఉద్ధరేదాత్మనాత్మాను అన్నాడు కదా. అందుకని చెప్పి దీని నిర్ధారణ కోసం ఈ విజ్ఞానమయం కోసం కూడా ఆత్మ కాదు, ఇతర వస్తువుల యందు ఉన్నందున వ్యభిచారి. ఎప్పుడు కూడా కాసేపు ఉంది కాసేపు లేదు. కాబట్టి ఇది ఒకే రూపంలో ఉండునది కాదు. ఈ కారణములచే అనిత్యమగు ఈ విజ్ఞానమయ కోసము నిత్యమగు పరమాత్మ కాదు. అనిత్యం అంటే ఎప్పుడు ఆనందం అనేది లేదు కాబట్టి పరమాత్మ. ఈ విజ్ఞానమయ కోసం కూడా వ్యభిచారేనండి. వ్యభిచారం అంటే ఏంటి? మార్పు చెందుతోంది. కాసేపు ఆనందించానంటున్నావు, కాసేపు అనుభవించానంటున్నావు, కానీ ఆ అనుభవం నిలబడుతుందా నీకు? అది వస్తువులతో, ఈ శబ్దాలతో, రూపంతో, వినికిడితో ఇవన్నీ కూడా తాతాత్మ్యం చెంది ఇది బాగుంది నేను అనుభవించానంటావు, కానీ ఈ అనుభవం నిలుస్తుందా నీకు? నిలవట్లేదు. కాబట్టి ఇది వ్యభిచారి. ఒకే రూపంతో నుండినది కాదు. ఈ కారణములచే అనిత్యముగు ఈ విజ్ఞానమయ కోసము నిత్యముగు పరమాత్మ కాదు. పరమాత్మ అదృశ్యము అంటే ఈ కళ్ళకు కనిపించేవాడు. దృక్ అంటే ఆధారమై ఉన్నాడు. అవ్యభిచారి అంటే తిరిగేవాడు కాదు, తిప్పేవాడు కాదు. తిప్పేవాడు అంటే సాక్షిభూతుడుగా ఉండి ఈ చైతన్య విజృంభణంతో ఇదంతా జరుగుతుంది అన్నమాట మనకి. కాబట్టి ఆ దృక్కు పరమాత్మ.
అవ్యభిచారి సదా ఏకరూపమున నుండునది. అది ఎప్పుడు కూడా ఒకే రూపంతో ఉంటుంది, మార్పు చెందుట్ల. పరమాత్మ స్వరూప నిర్ణయము మాండుక్యోపనిషత్తు అదృష్టమ వ్యవహార్యమగ్రాహ్యం, ఇది దృశ్యము కాదు. అందువలనే వ్యవహార యోగ్యం అగ్రాహ్యము అంటే గ్రహించడానికి వీలు లేనిది ఇది. కాబట్టి మహానంతం విభుమాత్మానం సర్వవ్యాపకుడని చెప్పుడితే అపరిచ్ఛిన్నుడు. అపరిచ్ఛిన్నుడు అంటే మొక్కలు చేయటానికి వీలు లేనివాడు, కదిలేవాడు కాదు, చేసేవాడు కాదని చెప్పి అపరిచ్ఛిన్నుడు. ఈ తర్వాత వేదాంతి పంచదశి విజ్ఞానమయ ఆనందమయ కోసముల విషయం గురించి చెప్తోంది. శృతి చెప్తోంది, మనోమయ ధన్యోంతర ఆత్మ విజ్ఞానమయ విజ్ఞానం యజ్ఞం తనుత అను వేదసార ప్రకారము మనోమయ కోశము కంటే లోపల విజ్ఞానమయ కోశము కలదు. అది ఏ ఆత్మ అని కొందరి మతం. కొంతమంది అదే ఆత్మ అంటారు. విజ్ఞానమాత్మేతి పర ఆహు క్షణికవాదిన. క్షణికవాదులు విజ్ఞానమే ఆత్మయని చెప్పిరి, దానిని నిరాకరించుతున్నారు. విజ్ఞానం క్షణికం ఆత్మ విద్యుద భ్రమ నిమేషవత్. క్షణికమైన విజ్ఞానం ఆత్మ కాదు. మెరుపు మేఘం ఎంతసేపు ఉంటుంది? మెరుపు మేఘం రెప్పపాటు వీని వలె క్షణికములని విజ్ఞానమయ కోసము నిరాకరించినది. ఇది కూడా కాదని చెప్పింది. దానికి మనకు వేమనయోగి ఏం చెప్తారు, ఒక పద్యం అండి. మెరపు మెరయగాని మేఘమునకు బల్ని కడసి వాన కలుగు గనుటిగాను మెరపు మెరయకున్న మరివానలవుసున్న విశ్వదాభిరామ వినురవేమ. మెరపు మెరయగానే మేఘమునకు బల్మి, ఎక్కడ ఆ రెండు గనుక రాసుకుంటే, మేఘాలు రెండు రాసుకుంటే మెరుపు వచ్చింది. అప్పుడేమైంది? మేఘానికి బలం వచ్చింది. కదసి వాన కలుగు గణుతిగాను, ఆ రెండు గనుక కలిస్తే ఏమైంది? లక్ష్యం. ఆ గణుతి అంటే లక్ష్యం. కదసి వాన కలుగు గణుతిగాను, ఆ మేఘం యొక్క లక్ష్యం ఏంటి? వాన కురవటం, వర్షం కురిసింది. మెరపు మెరయకున్న మరివానలవుతున్న విశ్వదాభిరామ వినురవేమ. మెరుపు మెరిగిపోతే వాన వచ్చిందా, మబ్బులు వచ్చినాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ గాలి కదులుతుంది, వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మనలో కూడా ఏం చెప్పుకొస్తున్నారు ఇక్కడ? ఈ క్షణికానందం జరుగుతోంది, రెప్పపాటుతో జరుగుతోంది. ఇదంతా కూడా విజ్ఞానమయ కోసంలో. కాబట్టి ఇది ఆత్మ కాదు. మెరుపు ఎంతసేపు ఉంటుందని మనకి? కొంచెం సేపు ఉంటుంది. కాబట్టి ఇది రెప్పపాటు వలె క్షణికములని విజ్ఞానమయ కోసం నిరాకరింపబడిన. ఇంకా శృతి విజ్ఞానమయ ధన్యోంతర ఆత్మానందమయ. విజ్ఞానమయ కోశము కంటే ఆనందమయ ఆత్మ కలదు. ఇంకొకటి ఉంది, ఇంకొక కోశం చెప్పుకున్నాం కదా మొన్న, 4 కోశాల గురించి చెప్పుకున్నామండి. ఇప్పుడు ఆనందమయ కోశం కూడా ఇంకోటి ఉంది. ఇది ఏ ఆత్మని కొందరు అంటారు. ఇప్పుడు విజ్ఞానమయమే ఆత్మని కొందరు అంటారు, మనోమయమే ఆత్మని కొందరు అంటారు, కొందరు ఆనందమయ కోసమే ఆత్మని కొందరు అంటారు. అన్యో విజ్ఞానమయత ఆనందమయ ఆంతరహ. ఆ విజ్ఞానమయ కోశం కన్నా ఆనందమయ కోశము కలదు. ఇది ఆత్మ కాజాలదు. ఆనందమయ కోశము జడము, ఆత్మ యొక్క ప్రతిబింబముతో కూడినది. అజ్ఞాన రూపము జీవుని కారణ శరీరము, నిద్రావస్థ. ఈలాగున పంచకోశములు ఆత్మ కావు అని చెప్పుకొచ్చి 5వ కోశం గురించి చెప్తున్నారండి. పంచకోశాల్లో మనకి చెప్పుకున్నాం కదా, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ అని చెప్తున్నాము. ఈ ఆనందమయ కోశం గురించి 5 శ్లోకాల ద్వారా మనకి తెలియజేస్తున్నారండి. ఆనంద తనుహు వృత్తి తమో విజృంభిత స్యాత్ ఆనందమయ ప్రియాది గుణక శ్రేష్టార్థ లాభోదయ పుణ్యస్య అనుభవే విభాతి కృతీనాం ఆనంద రూప స్వయం భూత్వా నందతి యత్ర సాధు తను భృన్ మాత్ర ప్రయత్నం వినా. ఆనందమయ కోశ స్వరూప ధర్మాదులను విశదీకరించుతున్నారు. జీవుడు ఆనందమును అనుభవించుతున్నాడనిన ఈ ఆనందమయ కోశము ద్వారానే అని తెలియవలేను. కోశం అంటే భాగం అని చెప్పుకున్నాం కదండి. మనకి అసలైన ఆనందానికి ఆధారమైంది. కాబట్టి ఈ ఆనందమయ కోశం ద్వారానని తెలియవలను. ఎవరు? జీవుడు ఆనందం అనుభవిస్తున్నాడు. ఆనందమయ కోశం అనగా అజ్ఞాన వృత్తి, నిద్రావస్థలో నుండున్నది. ఎప్పుడిది? కారణ శరీరంలో మనం గాఢ నిద్రలో ఎప్పుడైతే ఉన్నామో అది ఆనందమయ కోశం అంటారు అన్నమాట.
ఇది జీవునకు కారణ దేహము. కారణం అంటే ఉన్నాడు పరమాత్మ. మరి ఉండి ఏం జరుగుతుంది? నిద్రపోతున్నంత సేపు మనకేం తెలియదు. మెలకు వచ్చాక ఏమంటాం? అబ్బా నేను హాయిగా నిద్రపోయానంటాం. హాయి ఎక్కడుంది? ఏ విషయవాసనలు, ఆలోచనలు, కలలు ఏమీ లేని స్థితి ఏదైతే ఉందో అట్లా నిద్రపోయిందని సుషుప్త అవస్థ అంటారు. అప్పుడుండే శరీరాన్ని కారణ శరీరం అంటారు. ఆ కారణ శరీరంలోనే ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇదే దీని యొక్క ముఖ్య స్వరూపము. జాగ్రత్త స్వప్నావస్థల్లో కూడా ఆనందమయ్య కోసం యొక్క ఉనికి కలదు. జాగ్రత్త అవస్థలో ఏమంది అనుభవిస్తున్నాం? ఇవన్నీ చూస్తూ చేస్తూ ఇంద్రియాలతో అనుభవిస్తున్నాం. జాగ్రత్త దశ మెలకువలు. స్వప్నావస్థలో కూడా ఎక్కడికో వెళ్ళి ఏదో చేసి ఏదో అదంతా కూడా అప్పుడు అనుభవిస్తున్నాం. కానీ అప్పుడు ఏవో ఉన్నాయి, మనకి ఇంద్రియాలు ఉన్నాయి, నేను వెళ్ళాను వచ్చాను ఏవేవో చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ కోశంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఆనందమయ కోసం నిద్రావస్థ అంటే సుషుప్తిలోకి వచ్చేటప్పటికి మనం ఎక్కడికి వెళ్ళట్లా, మనం ఏమీ చూడట్లా, ఏమీ తెలియట్లా. ఒక ముద్దులాగా పడి ఉన్నది శరీరం. అయినా ఏమవుతుంది? ఆ నిద్రావస్థలో ఈ బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ కూడా పరమాత్మలో లీనమైపోయింది. కానీ అజ్ఞానం ఉన్నది. కాబట్టి అక్కడ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, కానీ అది ఆనందమయ కోసం కూడా ఆత్మ కాదు. మరి ఏమైంది? మెలకు వచ్చాక ఏమైంది? అజ్ఞానం అంతా కూడా మనకు ఆవరించింది. దీనికి ఆనందమగునది పరమాత్మ సంబంధము చేతనే వచ్చింది. ప్రతిదానికి పరమాత్మ సంబంధంతోనే వచ్చింది జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలో. కానీ ఇక్కడేం జరుగుతుంది? లోపల పరమాత్మతో ఏకీభావం చెందాడు ఈ జీవుడు. ఎట్లా చెందాడు? అజ్ఞానంతో చెందాడు. కాబట్టి అక్కడ ఆ పరమాత్మతోనే ఈ ఆనందం అన్నది పరమాత్మ సంబంధం చేతే వచ్చింది. కాబట్టి ఇది కూడా పరమాత్మ గురించి చెప్పే ఆనందం కాదు, పరమాత్మ ఆనందం కాదు. అందరూ అజ్ఞానులు నిద్రపోతే ఆనందాన్ని అనుభవిస్తున్నారు, జ్ఞానులు అనుభవిస్తున్నారు, అందరూ అనుభవిస్తున్నారు. కానీ ఇది ఎట్లా? అజ్ఞానంతో వచ్చింది. దానిని వివరించుతున్నారు. ఈ ఆనందమయ కోసము ఆనందం యొక్క ప్రతిబింబముచే సృజించబడిన స్వరూపము గలదై తమో గుణముచే విజృంభణ పొంది ఉత్తియే అనగా అజ్ఞాన వ్యాపారమే ఆనందమయ కోసము. ఏం చెప్పుకొస్తున్నారు దీని గురించి? ఈ ఆనందమయ కోసము ఆనందం యొక్క ప్రతిబింబముచే, అది బింబం కాదండి, ప్రతిబింబం అంటే తెచ్చి పెట్టుకున్నది. స్పృశించబడిన స్వరూపము కలదై తమోగుణముచే విజృంభణను పొంది అతిశయించంటే మనకు కూడా తెలియదు. అబ్బా హాయిగా నిద్రపోయాను అంటాం. మరి ఏంటది? ఆ నిద్ర పట్టకే కదా నిద్ర మాత్రలు వేసుకోవటం, తాగటం, ఇదంతా కూడా ఏదో ఆనందం ఉంది. ఏమీ లేని చోట ఆనందం అని ఈ సాధనలు ఈ విషయాలు తెలుసుకోకుండా భౌతికంగా ఆ ఆనందం కావాలని నానా పాటలు పడుతున్నారు అన్నమాట. అది తమో గుణముంటే విజృంభణను పొంది అతిశయించంటే ఇంతకంటే గొప్పది లేదు, చెప్పటానికి లేదు. ఆ వృత్తియే అనగా అజ్ఞాన వ్యాపారమే ఆనందమయ కోశము. ఈ కోశము ఇష్ట వస్తు దర్శనముచే కలిగిన సంతోషము. ఇదేంటిదయ్యా అంటే ఈ ఆనందమయ కోసం ఇష్ట వస్తువు దర్శనంచే కలిగిన సంతోషం. ప్రియము ఇష్టం తత్ప్రాప్తిచే కలిగిన సంతోషం. ఏదైనా మనకు ఒక ఇష్టమైన వస్తువు కొనుక్కున్నా, ఏ మనిషి కనిపించినా, మాట్లాడినా ఏదైనా ఏమవుతుంది? అది మనకు ప్రాప్తించేటప్పటికి ఏమవుతుంది? సంతోషం కలుగుతుంది. ఇక మోదము అనుభవముచే కలిగిన సంతోషము. ఈ మోదం అంటే ఏంటి? అనుభవిస్తున్నాం. ఇందాకదేంటి? చూస్తున్నాం. ఇది ప్రాప్తించింది వస్తువు, ప్రియమైంది అనమాట. ఇక్కడేమవుతుంది? అనుభవం కూడా కలిగింది. ఏంటి? ఒక పండు, యాపిల్ పండు ఉందనుకోండి, దాన్ని చూడాలి అనుకున్నాం, చూస్తే ఏమైంది? ప్రియమైంది, ఇష్టమైంది, చూసాడు, సంతోషం కలిగింది. మోదం అంటే ఏంటి? అనుభవంచే కలిగిన సంతోషం. అనుభవం అంటే ఏంటి? దాన్ని తిన్నాము, చూసాము, తిన్నాము, రెండు సంతోషమే. అది సంతోషమే, ఇది సంతోషమే. మూడోదంటే ప్రమోదము అను ఈ మూడు వృత్తులతో కూడినది. అది ఎట్లా అని జరిగింది సంతోషం అనేది? ఈ కోశం ఆనందమయ కోశంలో మూడు రకాలుగా చెప్పుకొచ్చాడు. ప్రియము, ప్రమోదము, ప్రియము, మోదము, ప్రమోదము అని ఈ మూడు వృత్తులతో కూడిందనమాట. మరియు ఇది ఇష్టవస్తు దర్శనాదులచే పుట్టుచున్నది. పుణ్యాత్ములు పుణ్యానుభవ కాలమందు వారు శ్రేష్ఠ వస్తువులు నెల్లా కొరత లేక పొందిన వారు వచ్చే తాను స్వయముగా స్పష్టమవుతున్నది. ఇది ఎట్లాంటిదయ్యా అంటే పుణ్యాత్ములు పుణ్యానుభవ కాలమందు వారు శ్రేష్ఠ వస్తువులు నెల్లా
కొరత లేక పొందిన వారగుడిచే తాను స్వయముగా స్పష్టమవుతున్నది. ఏంటిది? ఈ ఆనందమయ కోసం స్పష్టమవుతోంది. కాబట్టి ఇందులో ఎప్పుడో చిన్నప్పుడు అండి పాట పాడుకునే వాళ్ళం, దేవుడి దగ్గర పూజ చేసుకుంటామండి. మరి అప్పుడు మరి తెలియక చేసినా తెలిసి చేసినా పూజే కదా. కాబట్టి మోదం అనే దానికి సావిత్రి ఒక పాట పాడుతుందండి, మనందరం విందాం. అందరికీ నమస్కారం అండి. మోదముతో వేగముగా ఆదరించవా, మమ్మాదరించవా, పరమాత్మ పాపదూర పలుకవేమయా, పరిమళ మగు పువ్వులచే పూజ చేసెరా, నీ పూజ చేసెరా. మోదముతో వేగముగా ఆదరించవా, మమ్మాదరించవా, కరుణాకర కమల నయన కరుణతో బ్రోవా, కరివరదుడవని నిన్నే వేడితి దేవా, నే వేడితి దేవా. మోదముతో వేగముగా ఆదరించవా, మమ్మాదరించవా, సర్వేశ్వర సత్యగుణ సరగుణ బ్రోవు, సతతము నీ చెంతనిపుడు సేవ చేసెరా, నే సేవ చేసెరా. మోదముతో వేగముగా ఆదరించవా, మమ్మాదరించవా. అందరికీ ధన్యవాదాలండి. మోదం అంటే ఏం చెప్పుకున్నాం మనం? సంతోషం అని చెప్పుకున్నాం కదా. మరి ఈ పాటలో ఏనాడో ఎన్ని సంవత్సరాల క్రితం ఎవరు రాశారో మహాత్ములండి ఈ పాటని. మోదముతో వేగముగా ఆదరించాలి. ఎవరిని? పరమాత్మను వేడుకుంటున్నాడు పూజ చేసుకుంటా, భౌతికంగా పూజ చేస్తూ ఆ సంతోషంతో తొందరగా వచ్చి నన్ను ఆదరించు అని, మళ్ళీ అక్కడ స్వార్థం లేకుండా మమ్ము ఆదరించు. మమ్మ అంటే ఏంటి? తన ఇంట్లో వాళ్ళని, తనకు తెలిసిన వాళ్ళని అందరినీ కూడా కలుపుకుని ఆదరించి. ఎట్లాంటిది? నువ్వు ఎట్లాంటి వాడివి? పరమాత్మ పాపదూర పలుకవేమయ్యా, పాపాన్ని దూరం చేసేవాడా పరమాత్మ, నువ్వు పలుకవేంటి? నేను ఇన్ని రకాల పరిమళమగు పువ్వులతో పూజ చేస్తున్నా, ఎన్నో రకరకాల సుగంధమైన వాసనలతో, అగరు గంధం ఆచి అన్నిటితో పువ్వులతో పూజ చేస్తున్నాను, మరి నన్ను ఆదరించేంటి నువ్వు అని ఆ చేసేవాడు, ఆ చేసే సాధకుడు అడుగుతున్నాడు అన్నమాట పూజ చేస్తూ. కరుణాకర కమలమైన, నువ్వు ఎట్లాంటి వాడివి? కరుణతో కూడిన వాడివి. కమలనైనం అంటే తామర పూలు వంటి కన్నులు కలవాడివి. కరుణతో బ్రోవు మమ్మల్ని. కరివరదుడు, కరి అంటే ఎవరు? ఏనుగుని. అక్కడ మళ్ళీ గజేంద్ర మోక్షంలోకి వెళ్ళాడన్నమాట ఈ రాసిన రచయిత. కరివరదుడు వని నిన్నే వేడికి దేవ. కరి అంటే ఏనుగుని రక్షించావు నువ్వు, గజేంద్రుణ్ణి వరం ఇచ్చావు నువ్వు, రక్షించావు ఆయన వేడుకోగానే. మరి నిన్నే శరణు వేయడానికి ఇంకేం లేదని మనకు భాగవతంలో ఉంటుందని పద్యం. ఏనుగుగా పోరాడి పోరాడి మొసలతో ఇక నా శక్తి అంతా పోయింది, నా వల్ల కాదు, నువ్వే దిక్కు ఇంకా లేదని చెప్పి అంత శరణాగతి పొందితే అప్పుడు నువ్వు వచ్చావు, ఏనుగుని రక్షించావు. మరి అట్లాంటి నిన్ను నేను కోరుకుంటున్నాను అని చెప్పి, నువ్వు ఎట్లాంటి వాడివి? సర్వేశ్వరుడివి, సత్యమే గుణంగా కలవాడివి. కాబట్టి తొందరగా వచ్చి మమ్మల్ని బ్రోము. నేను ఎప్పుడు కూడా సతతము నీ చెంతనిప్పుడు సేవ చేయగా. సతతం అంటే ఏంటి? మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఎడతెగకుండా ఉండే స్థితి సతతం అంటే. ఎల్లప్పుడూ, ఎల్లప్పుడు అంటే మెలుకున్నప్పుడా, నిద్రప్పుడా, ఎప్పుడు కాదు. సతతము నీ చెంతనిప్పుడు సేవ చేసేదా. నువ్వేదైతే ఉన్నావో అదే నేను. నేను చేసిన సేవ అంతా కూడా నీకే అర్పితం. సతతం ఎప్పుడూ చేస్తున్నాను. నన్ను నువ్వు సంతోషంతో వచ్చి వేగంగా నన్ను ఆదరించవా అని తెలియకుండా చిన్నప్పుడు పాట పాడుకున్నామండి. గురువు గారి దయ వల్ల మాకు జ్ఞానోదయం కలిగి ఈ పాటకి వాళ్ళ అర్థం చెప్పుకోవాలనిపించింది. సందర్భానుసారంగా ఈ పాటని ఉదహరించి అర్థం చెప్పుకున్నామండి. తర్వాత మనం సత్సంగంలోకి వెళ్ళిపోదాము.
ఇదేం జరుగుతోంది? ఇష్టవస్తు దర్శనాదులచే పుట్టుచున్నది. ఏంటది? ఈ ఆనందం. పుణ్యాత్ములు పుణ్యానుభవ కాలమందు వారు శ్రేష్ఠ వస్తువునెల్లా కొరత లేక పొందిన వారు గురించి భగవంతుని వేడుకుంటున్నారు కదా వీళ్ళు. ఆ అర్ధార్థులు బాగా వేడుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు? కొరత లేక పొందిన వారు విడిచే తాను స్వయముగా స్పష్టమవుతున్నది. ఏంటిది? ఆనందం. ఈ ప్రతిబింబ ఆనందమును ప్రాణులెల్లరూ ఇష్ట వస్తువుల దర్శన ప్రాప్తి అనుభవ సమయములందును నిద్రావస్థలోను పుణ్యానుభవ కాలమందును పొందుతున్నారు. ఇదేంటిది? ఈ ఆనందం అంతా కూడా బింబానందం కాదు, ప్రతిబింబ ఆనందం ఉంది. ప్రతిబింబం అంటే ఏంటి? తెచ్చిపెట్టుకున్నది. ఇదంతా కూడా ఆనందం. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నాడు? ఇది కూడా పరమాత్మ నుంచి తెచ్చిపెట్టుకున్నాడు. కోరికలు కోరుకుంటున్నాడు కదా, అందుకే అర్ధి అర్ధార్థి జిజ్ఞాస జ్ఞాని అని భగవద్గీతలో చెప్పి మనకి జ్ఞానికి నాకు భేదం లేదంటాడు. ఇప్పుడు అర్ధి అర్ధార్థి కూడా ఏంటి? నాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఇచ్చేది ఒక్కడే భగవంతుడు, 4 రకాలుగా చేసేది. కానీ మరి ఇది ఎంత అయిందంటే ప్రతిబింబ ఆనందం తెచ్చిపెట్టుకున్నది. అద్దంలో మన బొమ్మ మనమా అంటే కాదన్నట్టుగా ఈ ఆనందం కూడా నిజమైందా అంటే నిజం కాదు. ఇది కూడా లయమైపోతుంది. కాసేపు ఉండి కాసేపు పోయేది కాబట్టి ఇది కూడా ఎట్లా పొందుతున్నారు వీళ్ళు? ప్రతిబింబ ఆనందాన్ని ప్రాణులందరూ కూడా ఇష్ట వస్తువుల ప్రాప్తిచే తర్వాత నిద్రావస్థలోను పుణ్యానుభవ కాలమందు 3 రకాలుగా పొందుతున్నారు. వారి ప్రయత్నం ఏమీ లేదు. వాళ్ళు ఏం ప్రయత్నం చేయటంలో కోరుకుంటున్నారు అంతే. మరి వాళ్ళ ప్రయత్నం ఏంటి? ఇది సర్వసామాన్యము. ఇది అందరూ కూడా అజ్ఞాన దశలో కోరుకుంటూ ఉంటారు. జ్ఞాన దశలో ఎట్లాంటిది? బింబమగు ఆనందము కదా. అసలైన ఆనందం ఏంటి? బింబమగు ఆనందం. బింబం ఏంటి? ఆత్మానందం. కాబట్టి ఈ ఈ ఆనందమై కోశం అంటే ఒక భాగం అని చెప్పుకుంటున్నాం కదా. ఇవన్నీ కోశాలు భాగం భాగంగా ఉండేది. మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేస్తాం అజ్ఞానంలోకి. అసలైన ఆనందం ఏంటిది? బింబమగు ఆత్మానందము కదా. అదే నిజానందము. ఇది ఎట్లాంటిది అంటే పుణ్యాతీతులచే పొందదగినది. ఈ ఆనందం ఎట్లాంటి? ఆత్మానందం పుణ్యానికి కూడా అతీతులు అయిపోవాలి. మామూలుగా పాపం చేస్తే పాపం నరకానికి వెళ్తారంటారు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారంటారని. కానీ ఇక్కడ ఎట్లాంటిదంటే ఇది పుణ్యాతీతులచే పొందదగినది. పుణ్యానికి కూడా అతీతమై ఉన్న వాళ్ళచే పొందదగినది అన్నమాట. విచారించిన జీవుడు నిద్రావస్థలో ఆనందమయ కోశముతో కూడుకున్నవాడు కనుక ఆ ఆనందము కోశ వ్యవహితముతో కూడినది. అది కూడా ఒక కోశమే. సాంతరము అచ్చోట తెలియను అను అజ్ఞానము కూడా ఉన్నది. అక్కడేదో తెలుస్తుందనే అజ్ఞానం కూడా ఉంది. జాగ్రత్త దశలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అది స్థిరము కాదు, అది బుద్ధి వృత్తియే. తన ఆనందమును వస్తువులయందు ఆరోపించుతున్నాడు కనుక ఆ ఆనందము వచ్చుతూ పోవచ్చును. ఇదియే స్వప్నావస్థలోనూ స్పష్టము. ఈ ఆనందమంతయు సాంతరము అంటే నిలిచేది కాదు, అస్థిరము. పరమాత్మ ప్రతిబింబలేశముచే కాంచినది యథార్థము ఆనందము. ఇదంతా ఎట్లాంటిది? పరమాత్మ యొక్క ప్రతిబింబ లేశముచే కలిగినది. యథార్థము ఆనందము నిర్వికల్ప సమాధి యందు ఉండున్నది. యథార్థమైన ఆనందం ఎక్కడుంటుంది? నిర్వికల్ప సమాధి అంటే సంకల్ప వికల్పాలు లేకుండా ఎప్పుడైతే ఉందో అప్పుడు నిర్వికల్ప ఆనందం ఎలాంటిది అంటే సమాధి యందు. కాబట్టి ఈ